మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం, ఎందుకంటే త్వరలో గ్రహణం రాకపోతుంది అని అంటున్నారు. ఆ గ్రహణం మరి మన దగ్గర ఉందా, లేకపోతే కేవలం ఇతర దేశాలకి, అమెరికా లాంటి దేశాలకు మాత్రమే ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రేపు 27 అమెరికాలో, మనకేమో 28 అని అంటున్నారు. అసలు మనకుందా ఆ గ్రహణం, మనకు లేదా? మీరు గతంలో నాకు చెప్పినట్టు గుర్తు, ఈ సంవత్సరం అసలు మనకు గ్రహణాలే లేవమ్మా అని చెప్పేసి. సో ఉన్నాయా, లేవా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎస్పెషల్లీ ఆ రోజు మనకి ఆ 1-2 రోజుల్లోనే ఓ పక్క శుక్రవారం, తర్వాత రాఖీ పౌర్ణమి 2 వచ్చేస్తున్నాయి. అమ్మవారి పూజ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? రాఖీ పౌర్ణమి చేయొచ్చా, ఏ టైంలో చేయాలి, అసలు గ్రహణానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ రాసుల వారికి ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి గురుగారు. తప్పకుండానమ్మా. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి, మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క ఖండాగ్రాస చంద్రగ్రహణం కనిపించినటువంటి గ్రహణానికి మన భారతదేశంలో నివసించేటువంటి వ్యక్తులు ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానము, తర్వాత జపం చేసుకోవడాలు, తర్వాత దానాది కార్యక్రమాలు, ఇల్లు శుభ్రపరచుకోవడాలు, పూజా మందిరము, ఇవేవి పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో, మొత్తం యునైటెడ్ స్టేట్స్ కంట్రీ మొత్తం అంతా కూడా ఈ గ్రహణ ప్రభావము కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా భారతీయులు అమెరికాలో ఉన్నారు కాబట్టి అక్కడి వాళ్ళు నియమాలు పాటించాలి. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, అదే రోజు గ్రహణం ఏర్పడింది, అదే రోజు రాఖీ పౌర్ణమి ఉంది. ఇక ఈ రెండు కూడా ఎలా జరుపుకోవాలి అనేటువంటి సంశయం. అయితే అమెరికాలో రాత్రిపూట 10:23 నుంచి మధ్యరాత్రి 1:01 వరకు కూడా ఈ యొక్క ఖండాగ్రాస చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ లోపల మొట్టమొదటిగా మనం రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలనేది తెలియజేసుకుందాం. 27వ తారీఖు రోజున 11:58 వరకు భద్రకరణం ఉంటుంది. 12 నుంచి 1 గంట వరకు అది అభిజిత్ ముహూర్తము సమయము కూడా. కాబట్టి అమెరికాలో ఇప్పుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అమెరికా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి సంబంధించి. కాబట్టి మధ్యాహ్నం 12 to 1 గంట లోపల అమెరికాలో నివసిస్తున్నటువంటి సోదరీమణులు తమ సోదరులకి ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది ఆ సమయంలో జరుపుకోవాలి. తర్వాత అపరాహ్నం వస్తుంది కదా, అపరాహ్నం పితృకాలం కాబట్టి జరుపుకోకూడదు. ఇక్కడ ఒక సంశయం ఏంటంటే, అక్కడ అమెరికాలో నివసిస్తున్నటువంటి వాళ్ళు తమ పితృదేవతలు కనుక తల్లిదండ్రులు, చనిపోయిన తోడబుట్టినటువంటి వాళ్ళకి పిండ ప్రదానము ఎప్పుడు చేసుకోవాలి? రాత్రిపూట గ్రహణం వస్తుంది కదా, గ్రహణ శూల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపల ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. ఉదయాన్నే 7-8 గంటలకు మొదలు పెట్టుకొని 1 గంట కల్లా పూర్తి చేసుకోవచ్చు శ్రాద్ధక్రియలు. ఎందుకంటే గ్రహణ శూల 9 గంటల ముందు లేదా 8 గంటల ముందు ఉంటుంది కాబట్టి. ఇక అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి శతభిష నక్షత్ర కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని బేస్ చేసుకొని అమెరికాలో నివసిస్తున్నటువంటి వాళ్ళు, కేవలం అమెరికానే కాదమ్మా, ఇప్పుడు నేను కొన్ని లిస్టు చదువుతాను. ఆ లిస్టు ప్రకారం ఉన్నటువంటి దేశాలలో ఈ ఖండాగ్రాస చంద్రగ్రహణం 27వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ఏ దేశాలలో ఏర్పడుతుంది? యూరప్, ఆసియా ఖండంలో, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దేశాలంటే అమెరికా మొత్తం కూడా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాలలో కనిపిస్తుంది. హంగేరీ, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, వెనిజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, బెల్జియం, పోర్చుగల్, క్యూబా, మొరాకో, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, అల్జీరియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా, జర్మనీ దేశాలలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి మన గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఆయా దేశాల్లో ఎప్పుడు ఏర్పడుతుందో ఆ సమయం తెలుస్తుంది. అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అమెరికా ప్రమాణాన్ని కనుక చూసుకుంటే సర్వత్రా రాత్రి 10:23 నుంచి మధ్యరాత్రి 1:01 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి ఖండాగ్రాస చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ,
మీన రాశిలో జన్మించినటువంటి వారికి మిగిలిన గురువు గారు ఒకటో రెండు అంటే మూడమ్మ మేషరాశికి, కన్యా రాశి, ధనుస్సు రాశి తప్ప తప్ప మిగతా అన్ని మిగతా రాశులు ఇక. అన్ని రాశుల వారికి ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే ఈ 9 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా అంటే సాధారణమైనటువంటి ఇబ్బందులే తప్ప ఇది ప్రపంచంలో జరిగే విపత్తులని సూచిస్తుంది. అంటే ఏంటి, సునామీలు ఏర్పడడం, అలాగే వరదలు ఎక్కువగా రావడం, భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం, యుద్ధ వాతావరణాలు ఉండడం, బాగా ఆయా దేశాల్లో కనిపిస్తున్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితులు పతనం అవ్వడం, ఇలాంటివి చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. మొన్న సూర్యగ్రహణం చూసాం. సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి రోజు కంటే ముందు ఈ సంబంధించినటువంటి కొన్ని దేశాల్లో, అమెరికా దగ్గర ప్రాంతంలో భూకంపం ఏర్పడి దాదాపు 5,000 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు దేశంలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటిది స్పెయిన్ దేశం ఒకటి. తీవ్రవాద వ్యక్తులు ఎక్కువగా 60,000 మంది చొరబడ్డారు స్పెయిన్లో మొరాకో నుంచి గ్రహణ ప్రభావం వల్ల. అదే మొరాకో మళ్ళీ స్పెయిన్ దేశంలో కూడా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి అంతర్గత సమస్యలు, దేశ భద్రతకి సంబంధించిన సమస్యలు ఈ చెప్పినటువంటి దేశాల్లో అమెరికా, ఇటలీ, కెనడా, బెల్జియం, ఆస్ట్రియా, ఫ్రాన్స్, అలాగే మొరాకో, స్పెయిన్, అర్జెంటీనా ఇటువంటి దేశాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఆ దేశాలలో సునామీలు, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడము, భూకంపాలు రావడము, ఎక్కువ సంఖ్యలో జన మరణాలు అనేటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ చెప్పిన రాశుల్లో మాత్రం అమెరికా తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈ చెప్పిన రాశులనే కాకుండా అమెరికా మొత్తంలో కూడా ఈ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి 10:23 రాత్రి నుంచి 1:01 వరకు 27వ తారీఖు రోజున ఆ యొక్క గ్రహణం సంభవిస్తున్నటువంటి 10:23 కాబట్టి 10:23 పట్టు స్నానం చేయాలి. ప్రజలందరూ కూడా అక్కడ అమెరికాలో నివసించేటువంటి వాళ్ళు పట్టు స్నానం చేసి ఇంట్లో నిల్వ ఉంచినటువంటి పదార్థాల్లో దర్భపుల్ల వేయాలి. తర్వాత ఇంట్లో చాలా మటుకు క్లోజ్డ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే విషవాయువులు భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి కిటికీలు, డోర్స్ అవన్నీ మూసివేసే అలవాటు మనకు అనాదిగా ఉంది. అదే విధానాన్ని అక్కడ పాటించడం. తర్వాత సెంట్రల్ హాల్లో బియ్యపిండితో చతురస్రాకారంగా ముగ్గు వేసి దర్భపోచల గుత్తి ఆ యొక్క ప్రదేశంలో ఉంచాలి. తర్వాత మనం వాడుకునే నీటిలో కూడా దర్భపోచలు వేయాలి, కూరగాయల్లో కూడా దర్భపోచలు వేయాలి. తర్వాత ఆ యొక్క పూజా మందిరంలో దీపారాధన చేసుకొని ఇష్టదేవత ఆరాధన 10:23 స్నానం చేసిన తర్వాత 10:40 నుంచి 1 వరకు ఇష్టదేవత ఆరాధన చేయాలి. అంటే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, అలాగే ఈ సంబంధించినటువంటి శివ సహస్రనామం, గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశము, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి. చేసుకుని 1 మళ్ళీ పట్టు విడుపు స్నానం ఆచరించాలి. తదనంతరం ఓపిక ఉంటే అప్పుడు ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. లేదా నిద్రపోయిన తర్వాత తెల్లవారే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకోవడం, మళ్ళీ పూజా మందిరంలో పటాలన్నీ శుభ్రపరచుకోవడం, విగ్రహాలు శుభ్రపరచుకోవడం, చక్కగా మళ్ళీ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టడం. ఇక తదనంతరం ఇప్పుడు చేయాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ యొక్క 28వ తారీఖు రోజున తెల్లవారే లేచి కాలకృత్యాదులు తెచ్చుకొని దగ్గరలోని దేవాలయంలో వెండి సర్పబింబము, చంద్రబింబము, బియ్యము, అలాగే మినుములు, నల్ల నువ్వులు ఇవి దానము చేయాలి అక్కడ ఉన్నటువంటిది. లేదా ఇక్కడైనా దానం, హైదరాబాద్లోనైనా ఎక్కడైనా వాళ్ళ భారతదేశంలో ఉంటే వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడైనా కానీ దానం చేయించవచ్చు. చేస్తే చాలా మటుకు ప్రశాంతత ఉంటుంది. అంటే దీని వలన ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యలు ఉంటాయంటే పెనం విరిగి పొయ్యి మీద పడ్డట్టు ఉండదు. కాకపోతే 100 రూపాయలు నష్టమయ్యే చోట 120, 150, ఇద్దరి చేత మాట పడే చోట 5-6 మంది చేత, అలాగే చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్ద దెబ్బ తగలడం, అంతే తప్ప పెద్దగా మనుష్యులు మరణాలు జరిగేంతగా లేకపోతే ఇంకా ఏదో జీవితంలో తలకిందులు అయిపోయేంతగా బాధలు మాత్రం ఉండవు. కాకపోతే సమస్యలు కొద్దిగా ఎక్కువగా వస్తాయి. కాబట్టి జాగ్రత్త పడమని దేవతారాధన చేసుకోండి, దానాది కార్యక్రమాలు చేసుకోండి అన్నారు. ఎవరికి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు. లేదా మన పీఠమాధ్వర్యంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి అరుణాచల క్షేత్రంలో ఈ చెప్పిన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీనరాశులు జన్మించినటువంటి వారికి గ్రహణదోష నివారణ పూజలు, శనిదోష నివారణ పూజలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరుణాచలంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇంక మరి రాఖీ కట్టేవాళ్ళు అక్కడప్పుడు రాఖీ కట్టేవాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, 11:58 వరకు భద్రాకరణం అక్కడ ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో రాఖీ అనేటువంటిది
సోదరి సోదరునికి కట్టాలి. ఈ సమయంలో సోదరి ఇంటికి సోదరుడు వెళ్ళాలి. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళైతే వెళ్ళిన తర్వాత బహుమతులు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సోదరి చేత భోజనం తీసుకోవాలి. తీసుకొని ఆ 12-1 గంట మధ్యలో సోదరి పళ్ళెంలో సంబంధించినటువంటి రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ లేదా ఒక ప్లేట్లోనైనా కానీ 2 దీపారాధన కుందులు, 3 పోక చెక్కలు అనగా వక్క పలుకులు, 3 వక్కలు, తర్వాత బెల్లము, బియ్యపిండి, ఆవు పాలు లేదా మామూలు పాలు కలిపి ముద్ద చేసిన 3 ముద్దలు అవి తీసుకొని సోదరుడు తూర్పు వైపున ఫేస్ పెట్టాలి. పెట్టి మొదటగా ఒక పోక చెక్కతో వక్కతో 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, తర్వాత రెండవ పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మూడవ పోక చెక్కతో పైనుంచి కింద వరకు దిగదురుపుగా ఆ విధంగా 3 సార్లు చేయడం, 3 టైమ్స్. అలాగే బియ్య పిండితో చేసిన ముద్దలు ఉన్నాయి కదమ్మా, అవి కూడా అదే విధంగా చేయాలి. చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సోదరుడు సోదరికి ఇష్టమైనటువంటి బహుమతులు ఇవ్వడం అనేటువంటిది తీసుకోవాలి. సోదరుడు పెద్దవాడైతే సోదరి ఆశీర్వచనం తీసుకోవాలి. సోదరి పెద్ద అయితే సోదరుడు అక్క ఆశీర్వచనం తీసుకోవాలి. కానీ ఈ విధానం 12 గంటల 1 గంట మధ్యలో జరగాలి. తరువాత రాఖీ కడుతుంది కదా సోదరి, కట్టేటప్పుడు పొద్దున్నే ఈ సంబంధించినటువంటి రాఖీ తెచ్చుకొని పెట్టుకుంటారు ముందు రోజు. అప్పుడు ఆ రాఖీకి లలిత అమ్మవారు కానీ దుర్గా అమ్మవారితో కానీ ఆంజనేయ అష్టోత్తరంతో కానీ పూజ చేసి అప్పుడు రాఖీ కట్టాలి. బలిచక్రవర్తిని బంధించగలిగినటువంటి దుర్గుణాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఈ యొక్క నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి దోషాలు, నీ జీవితంలో ఎదగడానికి వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ రాఖీ కడుతున్నాను, ఇందులో బంధనమైపోవాలి అనే భావంతో సోదరి రాఖీ కట్టాలి. రైట్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.